ఏంటంటే గ్రహణం ప్రారంభం కాగానే అంటే రాత్రి 9:55 పొట్టు స్నానం చేయాలి. చక్కగా స్నానం చేసి రావాలి. ఆ తర్వాత ఇష్టదేవతను మనస్సులో స్మరించుకోవాలి. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి, రాహుకు అధిపతి దుర్గాదేవి కాబట్టి, పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి దుర్గా స్తోత్రాలు, శివుడి స్తోత్రాలు వింటే మంచిది. గ్రహణ సమయం మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో మీకు వీలైనంతసేపు దుర్గా స్తోత్రాలు, శివుడి స్తోత్రాలు వింటే ఈ అధమ ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది. దుర్గా అష్టోత్తరం కానీ, దుర్గా కవచం కానీ చదివినా విన్నా అద్భుత ఫలితాలు ఉంటాయి. చంద్రశేఖరాష్టకాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు ఉంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు ఉంటాయి. స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు చిన్న మంత్రాలు చదువుకోండి. దుమ్ దుర్గాయై నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం నమో వెంకటేశాయ. ఈ 3 మంత్రాలు గ్రహణ సమయంలో మనం